ఒక గురి కలిగి నేను శత్రువు మీద నేను ప్రయోగించిపోతాను. ఎందుకు ఎఫ్రాయిముని దేవుడు బాణంగా చేయాలనుకున్నాడు తెలుసండి? శత్రువు ఉన్నాడు, మనకొక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏంటో తెలుసండి? లోకాశలు. మన అందరం బయలుదేరేటప్పుడు సాతాను నాశనం చేయాలని బయలుదేరుతున్నాం. అపవాదిని దాని అంతు చూడాలని బయలుదేరుతున్నాం. ఎక్కడున్నప్పుడు అపవాది ఎక్కడున్నామని తొడగొడుతున్నాం. మనం అయినా కదా చెప్పండి, అదేం చేస్తుంది తెలుసండి? నీవు ఆని మీద వైపు చూస్తుంటే నీ దృష్టిని దాని మీద నుండి ఎక్కడికి మలుస్తుందండి చెప్పండి? లోకం వైపు, లోకాశల వైపు, లోక సుఖాల వైపు నీ మనస్సును ఏం చేస్తుంది? డైవర్ట్ చేసేస్తుందండి. రాత్రి అనుకున్నావు ఏదేమైనా సరే నేను 8 గంటలకు మందిరానికి అనుకున్నావు లేదో చెప్పండి? చెప్పాలి. మీరు అనుకున్నారో లేదో చెప్పండి. నాతో అబద్ధం ఆడొద్దు. అనుకోకపోతే అనుకోలేదయ్యా అని అనండి. రాత్రి ఏమని పడుకున్నారు మీరు? పొద్దున్న 8 గంటలకల్లా నేను వెళ్ళిపోవాలి, లేకపోతే పాస్టర్ గారు ఊరుకోరు. మరి 8 గంటలు మీరు వచ్చారా? మీ దృష్టి ఏం చేసింది? అది మార్చేసింది కదా, మీ గురిని మార్చేసింది కదా. తిడతారులే, ఏమవుతుందిలే. మన ఇంట్లో మనం ఆగిపోయి నలుగురు ఆగిపోతారు, సంఘానికి 4 తక్కువ అయిపోతారు. ఆయన ఏమంటాడులే. నీ గురిని అది ఏం చేసిందండి? మార్చేసింది. కానీ నువ్వు గురి కలిగి వెళ్ళాలని ఆయన నిన్నేం చేస్తున్నాడండి? చెక్కుతూ ఉన్నాడు. నీకు సమస్యలు, కొన్ని ఇబ్బందులు నీ కలుగు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోకాశలు, లోకపోకడ, శరీర కోరికలు, శరీరాశలు అవి లయపరచబడడానికి, వాటి మీద ప్రయోగించడానికి దేవుడిని ఏం చేస్తున్నాడండి? ఈ బాణంతో నీలో ఉన్న శరీరాశలను, శరీర కోరికలను, నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న అసూయను, నీలో ఉన్న మత్సరాన్ని, నీలో ఉన్న డంబమును, నీలో ఉన్న డాగుని, వీటన్నిటిని తీసివేయటం కోసం ఆయన నేనేం చేస్తున్నాడండి? చెక్కుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము నేను నిన్ను ఏం చేస్తానన్నాడు? బాణంగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము వారిని నేను బాణములుగా. ఎఫ్రాయిం ఎవరు? ఎఫ్రాయిం అనగా దేవుని సంఘము, సార్వత్రిక సంఘము అనగా నీవు నేను. మనలను దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు? ఎఫ్రాయిము వారిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? బాణములుగా చేయాలి. గట్టిగా చెప్పండి. బాణములుగా చేయాలనుకున్నావు. ఎఫ్రాయిం అనగా దేవుని సంఘము. సంఘం అనగా ఎవరు? నీవు నేను. నిన్ను నన్ను దేవుడు ఎలా చేయాలనుకున్నాడు? దేవుని చేతిలో నీవు నేను బాణములుగా మార్చబడుదుము గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని చేతిలో నీవు నేను బాణముగా మార్చబడుదుము గాక. దేవుడు మనలను ఉపయోగించి శత్రు యొక్క ఇచ్చలను దేవుడు చంపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? మనలను ఏం చేస్తున్నాడు తెలుసండి? బాణంగా చెక్కుతున్నాడు. చెక్కటం అనగేంటి తెలుసండి? శ్రమలు. చెక్కటం అనగా బాధలు, చెక్కటం అనగా కష్టాలు, చెక్కటం అనగా అవమానము, చెక్కటం అనగా నిందలు. అర్థమైందా? ఏమండి? దేవుని బిడ్డలమైన మనకు బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవి కలిగితేనే శత్రువును మనం నాశనం చేయగలుగుతాం. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చెక్కుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెక్కుతున్నాడు తెలుసా? నువ్వు ప్రయోగింపబడినప్పుడు
శత్రువు యొక్క గుండెను నీవేం చేయాలి? చీల్చాలి. శత్రువు యొక్క గుండెను నువ్వు చీల్చాలి. నీ మార్గాన్ని నిర్దేశించడానికి, నిన్ను శత్రువు మీద ప్రయోగించడానికి నువ్వు వెళ్ళే మార్గాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? సరళము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరూ 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళు మార్గము నా యేసుకే, గట్టిగా శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. అందరూ కలిసి పాడదాం. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శోధింపబడిన తర్వాత నిన్ను దేవుడు ఎలా మారుస్తున్నాడండి? గట్టిగా చెప్పండి. నీటిలో పడి నువ్వు వెళ్ళిపోతే, ఎందులో పడి? నీటిలో పడి వెళ్ళిపోతే నీళ్లు నిన్నేం చేయవట? ముంచవట అండి. అగ్నిలో పడి వెళ్ళిపోతే జ్వాలలు నిన్నేం చేయవట? కాల్చవట. విశ్వాసం ఉందా? నీ దేవుడు చేయగల నమ్మకం ఉందా? ఆయన చేయగలడు, ఆయన చేయగలడు. ప్రియమైనటువంటి వారరా, ఈ క్రైస్తవం అంటే అసామాస్య అయినటువంటిది కాదండి. దేవుని రాజ్యమును పొందటం అనేది అసామాస్య విషయం కాదండి. సింహాసనాన్ని అధిష్ఠించడం అసామాస్య విషయం కాదండి. అర్థమైందా? ఎన్నో శోధనలండి, ఎన్నో శోధన. ఈ శోధనలను జయించడానికి ఆయన నిన్నేం చేస్తున్నాడు? చెప్పాలి. నిన్నేం చేస్తున్నాడు? నిన్నేం చేస్తున్నాడు? ఆయన చెక్కుతూ ఉన్నాడండి. ఆయన నిన్నేం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. ఎలా చెక్కుతున్నాడు తెలుసండి? శ్రమలు, అవమానములు, నిందలు, ఇబ్బందులు, నువ్వు చేయనటువంటి నేరాలు నీ మీద పడటం, నువ్వు చేయని తప్పుకు నువ్వు శిక్షింపబడటం, చెరసాలలో వేయబడటం. దీని అర్థం ఏంటంటే ఆయన నిన్నేం చేస్తున్నాడు? ఆ ఘట సర్పమున చూడండి, ఆ ఘట సర్పం శత్రువు. ఆయనకి శత్రువు ఎవరండి? ఆది ఘట సర్పమే కదా. ఆయనకు ఒక శత్రువు ఉన్నాడు. నీకొక శత్రువు ఉన్నాడు. ఆడెవడో తెలుసండి? నీకొక శత్రువు ఉన్నాడు. ఆడెవడు? నీకున్న శత్రువు ఎవరండి? ఏమండి, మీకున్న శత్రువు ఎవరండి? మీకున్న శత్రువు ఎవరు? శత్రువు లేడటండి. నీకో శత్రువు ఉన్నాడు, నాకో శత్రువు ఉన్నాడు, ఆయనకో శత్రువు ఉన్నాడు. ఆయన శరీరమే, నీ శరీరమే నీకు శత్రువు అండి. ఏమండి, ఇక్కడ వాక్యం అంటామండి. వాక్యం ఏమని చెప్తుంది? బూతులు మాట్లాడొద్దురా అంటాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు బూతులు మాట్లాడకూడదని దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? చెక్కుతూ ఉన్నాడు. చెక్కుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు చెప్పండి? నేను అబద్ధం ఆడొద్దు అన్నాడు. అబద్ధం ఆడుకోండి ఉండాలి, నీ చెక్కుతూ ఉన్నాడు ఆయన. ప్రియమైనటువంటి వారరా, నీవు మొండిదారిలాగా ఉంటావా లేకపోతే చెక్కబడిన దానిగా ఉంటావా? ఏమండి చెప్పండి. మొండిగా ఉంటావా నువ్వు చెక్కబడిన దానిలా ఉంటావా? మరి మొండిగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమండి, మొండిగా ఉంటే శత్రువుని గుండెను చీలుస్తుంది అది. ఏమండి, నువ్వు శత్రువు యొక్క గుండెని చీల్చాలంటే నువ్వు వాక్యం చేత ఏమవ్వాలి? వాక్యం నేను చెక్కాలి. వాక్యం నువ్వు చెక్కాలండి. ఇక్కడ ప్రభు చేసే పని ఏంటి? నిన్ను బాణములాగా ఆయన ఏం చేస్తున్నాడండి? చెక్కుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఉన్న వారు అందరినీ చెక్కును గాక. ఇంకా మొండిగా ఉన్నవారిని దేవుడు చెక్కును గాక. నేను మొండిగా ఉంటానన్న వాళ్ళని కూడా దేవుడు చెక్కును గాక. హల్లెలూయా చెప్పండి. ఆమేనని చెప్పండి. ఆమేనని చెప్పండి. నువ్వు ఏ బాణంగా ఉండాలి? మొండి బాణంగా ఉండాలా? చెక్కబడిన బాణంగా ఉండాలా? పదునైన బాణంగా ఉండాలా? మొండి బాణంగా ఉంటావా?
పదునైన బాణంగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాషేబు అంటున్నాడండి సరసాల్లో కూర్చుని. యాషేబు ఎక్కడున్నాడు? సరసాల్లో ఉన్నాడు. ఏం తప్పు చేసాడా? సరసాల్లో కూర్చుని ఏడుస్తా అంటున్నాడట, నాయన నువ్వు ఇచ్చిన దర్శనం ఏంటయ్యా? ఏంటి నువ్వు నాకు ఇచ్చిన దర్శనం ఏంటి? నువ్వు నా పరిస్థితి ఏంటి? నేనేం చేశానయ్యా? ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఆ అమ్మడు అంటుంది, యాషేబు యాషేబు నా దగ్గరికి రా, నాతో ఉండు, నువ్వు ఇంట్లో ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను. నేను ఎక్కడేమున్నాయో నాకు తెలుసు, అన్నీ నీకు ఇచ్చేస్తాను. రా రా నా మాటను అంటుందండి. ఎవరు శత్రువు అండి? ఎవరన్నా నీ శత్రువు నిన్ను తన దగ్గరికి ఆకర్షించుకోవడానికి రమ్మంటది. ఏం చూపిస్తుంది? ఇదిగో ఈ ఇంట్లో చూసావా, మణులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేంటో నాకు తెలుసు, అన్నీ నీకు ఇచ్చేస్తాను, నేను అన్నీ నీకు ఇచ్చేస్తాను. సాతాను యేసు ప్రభువును కూడా ఏమంటుంది తెలుసండి? ఎత్తైనటువంటి శిఖరం మీద కూర్చోబెట్టి లోకాన్నంతా చూపిస్తుందండి, లోకంలో సుఖాలన్నీ చూపిస్తుందండి. ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కని ఆయన మొక్కి, నువ్వు నాకు మొక్కయ్యా, నువ్వు నాకు మొక్కయ్యా అంటుందండి. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఒరే సాతాను పోరా అవతలకన్నా, నీ ప్రభు నీవు శోధించు. ఇక్కడ యాషేబుని ఆమె చాలా బలవంతం చేస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా ప్రేరేపిస్తుందండి. ఒకరోజు తప్పించుకున్నాడు, 2 రోజులు తప్పించుకున్నాడు, చాలా రోజులు తప్పించుకున్నాడు. ఈరోజు తప్పించుకోలేని పరిస్థితి అప్పుడు అంటున్నాడు, అమ్మా నా దేవుడు ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడును, నీవు కూడా పరిశుద్ధిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నన్ను కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. నేను దేవునికి భయపడుతున్నానమ్మా. నేను ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తే దేవుడు ఊరుకోడు, నేను చచ్చిపోతాను ఆ రోజు. కనుక నేను ఈ పని చేయలేనంటే ఆమె బలవంతం చేసి గొడ్లను కూడా ఏం చేసిందటండి? యాషేబు ఒంటి మీద ఉన్న బట్టలను కూడా ఏం చేసిందట? లాగేసుకుందట. తద్వారా ఎక్కడున్నాడండి? సరసాల్లో ఉన్నాడు. అయ్యా నేనేం తప్పు చేశానా? నాన్నలను ప్రేమించడం నేను చేసిన తప్ప, నా యజమానిని ప్రేమించడం తప్ప, నా యజమాని బాగోవాలనుకోవడం తప్ప, నేను ఏం నేరం చేశానయ్యా? నాకు ఇచ్చిన దర్శనం ఏంటి? నువ్వు నాకు ఒక దర్శనం ఇచ్చావు. ఎక్కడ పెడతానన్నాడండి? ఒక ఉన్నతమైన స్థితిలో పెడతానన్నాడు. నా దర్శనమేమో ఎక్కడో ఉంది, నేను ఎక్కడున్నాను? ఈ సరసాలలో, ఈ చీకటి గదిలో చెయ్యని నేరానికి శిక్షను అనుభవిస్తున్నానయ్యా. ఏంటయ్యా అంటుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, యాషేబును భయపడకు, నేను నిన్నేం చేస్తున్నాను? చెప్పండి అమ్మా, చెప్పండి. నీ జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు వచ్చి దేవుడు అంటున్నాడు, అమ్మ నువ్వు భయపడుతున్నామేమో, భయపడకు, నిన్నేం చేస్తున్నాను? చెక్కుతున్నాను. శత్రువు మీదకి నిన్నేం చేయడానికి? ప్రయోగించడానికి. నీవు నా చేతిలో ఉన్న బాణంగా నిన్ను చేసుకోవడానికి, నిన్ను శత్రువు మీద ప్రయోగించడానికి నిన్ను నేనేం చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. చెక్కుతూ ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెక్కటము నీకు క్షేమం కొరకు, చెక్కటము దేవుడు నిన్ను ఆశీర్వదించడం కోసం, నీ ఆశీర్వాదాన్ని రెండంతలుగా చేయటం కోసం దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? చెక్కుతూ ఉన్నాడు. అనగా శ్రమలు, అనగా శోధనలు, అనగా అవమానాలు, అనగా నిందలండి. నా జీవితంలో నా యొక్క ఈ పరిచర్యలు ఎన్నో శోధనలండి. నా కష్టార్జితమును కూడా నేను అనుభవించలేని స్థితి. నా కష్టార్జితం కూడా ఇతరులు తమ చేతిలో పెట్టుకొని నన్ను బాధ పెడుతున్న దుష్టే.
ఇవన్నీ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఏంటి ప్రభా ఈ పరిస్థితి అంటే, ప్రభు అన్నాడు, నిన్ను నేను చెక్కుతున్నానయ్యా, నిన్ను ప్రయోగించబోతున్నాను, శత్రువు మీదకి నేను ప్రయోగించబోతున్నాను, నువ్వు భయపడకు. యాషేబుతో కూడా దేవుడు ఈ మాట అంటున్నాడు, యాషేబు నువ్వు భయపడద్దు, నేను నిన్నేం చేస్తున్నాను అన్నాడు. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను చెక్కుతూ ఉన్నాను అంటున్నాడండి. యాషేబు, నీవు ఇక్కడ ఉండుటను బట్టి, ఈ శ్రమలను బట్టి నేను నిన్ను గొప్ప చేయబోతున్నానని ఒక్క దినం దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి ఫరో అంతటి వాడిని చేసేసాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముచున్న వారు గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ యాషేబుని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. యాషేబుని ఆశీర్వదించిన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నిన్ను ఎందుకు లోకంలోంచి ఇక్కడికి తీసుకొచ్చాడో తెలుసండి. నువ్వు కష్టాలు పడితే, నువ్వు బాధలు పడితే, శ్రమలు పడితే, నువ్వు అవమానాలు పడితే చూస్తూ ఉండడానికి కాదండి. ఇవన్నీ నీ జీవితంలో ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుడు ఒక శ్రేష్టమైనది నీ కోసం ఏం చేశాడు, సిద్ధపరిచాడు. వింటున్నారా? అర్థమవుతుందా? దేవుడు ఒక శ్రేష్టమైనది నీ కొరకు సిద్ధపరిచాడు. దానిని నువ్వు స్వతంత్రించుకుంటు కొరకు దేవుడు నిన్నేం చేస్తున్నాడు, చెక్కుతూ ఉన్నాడు. ఎఫ్రాయిమును బాణముగా చెక్కిన దేవుడు నిన్ను కూడా ఏం చేస్తున్నాడు, బాణంగా చెక్కుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫ్రాయిము వలె మనము పదును పెట్టిన బాణంగా మారుదుము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, దుష్టుడిని ఎదిరించండి. ఎవరిని? దుష్టుడిని ఏం చేయాలి? ఆడికి భయపడ్డాం అనుకోండి, దుష్టుడు ఏం చేస్తాడు? దీన్ని ఇరితే ఏమవుతుందండి? ఇరితే, తొక్కితే, అలాగే కాలిస్తే కాలిపోద్ది కదా. దుష్టుడు నేను ఏం చేస్తాడు? నువ్వు భయపడితే నిన్ను ఇరిసేస్తాడు. దుష్టుడు నిన్ను ఏం చేస్తాడు? ఇరిసేస్తాడు, నిన్ను తొక్కేస్తాడు, లేక నిన్ను కాల్చేస్తాడు. దుష్టుడు మనల్ని కాల్చుకోకుండా దుష్టుడి నుండి వచ్చేటువంటి అగ్ని బాణములను ఆర్పుటకు మనము చెక్కబడిన బాణంగా మార్చబడుదుము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనం చూసినట్లయితే మరి దేవుడు కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చాడండి. కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చాడు. ఆయుధం ఏంటో తెలుసండి? విశ్వాసం అనే ఆయుధం. ఏమాయుధం? విశ్వాసం అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం, విశ్వాసం అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం, ఉపవాసం అనే ఆయుధం, సమర్పణ అనే ఆయుధం, పరిశుద్ధత అనే ఆయుధం ఇచ్చాడండి. ఈ ఆయుధాలు ద్వారా మనం దుష్టుని యొక్క అగ్ని బాణాలు ఏం చేయాలి? ఆర్పుటకు శక్తివంతులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని శక్తివంతులుగా మార్చడానికి, ఇది ఇరిగిపోయి తొక్కితే పిండి అయిపోయి కాలిస్తే కాల్చబడేటువంటి ఈ పొలను దేవుడు ఎలా మార్చాడండి? శత్రువు యొక్క గుండెలను చీల్చేటటువంటి బాణంగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు అల్పమైన దానివే, నువ్వు అల్పమైనటువంటి వాడివే, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తానన్నాడు? ఒక బలమైనటువంటి వ్యక్తిగా నేను ఆయన మారుస్తానన్నాడండి. నువ్వు బలహీనుడవే. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఏమండి, మనం స్వతహాగా ఎవరు? బలహీనులమే. దేవుడు మన బలమైనటువంటి వారిగా మారుస్తానన్నాడు. దేవుని చేతిలో మనము బలవంతులుగా మారినట్లుగా మనం ఆయన చేత ఏమవ్వాలండి? చెక్కబడాలి. చెక్కబడాలంటే మనము ఆయన చేతిలో ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని చెక్కి మనల్ని ఏం చేస్తున్నాడు అంటే దుష్టుని మీదకి ఏం చేస్తున్నాడు? ప్రయోగిస్తున్నాడు. ఈ బాణము ఆయన దగ్గర నుండి వెళ్ళి అలా గాలిలో ప్రయాణం చేసి ఎవరిని కొడుతుందండి? ఆయనకి ఒక గురి ఉంది.
ఆ గురి ఏంటి? శత్రువు, నిన్ను పాడు చేసే శత్రువు. గర్తమైనటువంటి ఆ సర్పమును దేవుడు చేల్చడం కోసం నిన్నేం చేస్తున్నాడు తెలుసండి? దాని మీదకి నిన్ను వదులుతూ ఉన్నాడండి. నీకు కొన్ని ఆయుధాలను దేవుడు ఇచ్చాడు. అదేంటి? విశ్వాసము, ప్రార్థన, ఉపవాసము, సమర్పణ, పరిశుద్ధత. ఈ ఆయుధాలను నువ్వు ధరించిన వాడు అయితే నీకు ఒక గురి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి లేనివానిగా నేను ఉండట్లేదు. ఏం లేనివాడిగా? గురి లేనివానిగా. అపోస్తలుడైన పౌలుకి ఒక గురి ఉందండి. ఏముంది? ఒక గురి ఉంది పౌలుకి. ఆ గురి ఏంటో తెలుసండి? దేవుని సింహాసనము. ఏం గురి చెప్పండి? దేవుని సింహాసనం. ఆయనకు ఒక గురి ఉంది. అదేంటంటే జీవ కిరీటము. ఆయనకి ఒక గురి ఉంది. అది దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. నీ గురి ఉందమ్మా? నీ గురి ఉందా? పౌలుకు ఉన్నటువంటి గురేటో తెలుసండి అమ్మా? ఆయనకున్న గురేంటి? దేవుని సింహాసనము. రెండవది జీవ కిరీటము. మూడవది దేవుని రాజ్యం. పౌలు దేవుని రాజ్యాన్ని పొందాడో లేదో చెప్పండి? జీవ కిరీటాన్ని పొందాడా లేదా? దేవుని సింహాసనం పొందాడా? దేవుడు తాను కూర్చున్న సింహాసనాన్ని ఎవరికి ఇచ్చాడండి? పౌలుకి ఇచ్చాడండి. పౌలుకి వేస్తాడు ఆయన? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. ఏటమ్మా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుందును. జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుదును. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. జయించిన వాణిని అటండి తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాడట. ఎవరిని? జయించిన వాడిని. ఈ సింహాసనం ఎవరిదండి? ఇది సింహాసనం. ఇది సింహాసనం. ఈ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? మొదట ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చున్నారు. తండ్రి కూర్చుని ఈ సింహాసనం ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. అంటే ఎవరు కూర్చున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు కూర్చున్నారు? గట్టిగా చెప్పాలి. కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. మొదట ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చున్నాడు. తర్వాత ఎవరు కూర్చున్నారు? కుమారుడు కూర్చున్నాడు. కుమారుడు కూర్చుని ఆయన ఏమన్నాడంటే జయించు వానికి, ఆ మాట చదవండి అమ్మా, నాతో కూడా జయించు వాణిని నాతో కూడా ఆయన ఎక్కడ కూర్చోబెడతాను అన్నాడు? ఈ సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఈ సింహాసనం ఎవరిది? ఈ సింహాసనం ఎవరిది? గట్టిగా చెప్పాలి. ఈ సింహాసనం ఎవరిదండి? మంది. జయించిన వాణిని ఆ ప్రభు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? మనమందరము సార్వత్రిక సంఘముగా మార్చబడతాం. యేసయ్య పెండ్లి భార్యగా మనం మార్చబడతాం. యేసయ్య తన పెండ్లి భార్యను తనతో పాటు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడండి? చెప్పాలి. అంటే ఈ సింహాసనం ఇప్పుడు ఎవరిది? ఈ సింహాసనం ఎవరిది? నాది, మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి ఏంటో తెలుసండి? సింహాసనము, దేవుని సింహాసనము. అక్కడ కూర్చోవాలని ఉందా నీకు? అక్కడ కూర్చోవాలని ఉందా? ఆయన కూర్చున్న ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని ఉందా? పౌలు ఒక గురి కలిగి పరిగెత్తుతున్నాడటండి. ఒక గురి కలిగి అతను పోరాడుతున్నాడట. నేను గురి లేని వానిగా ఉండలేదు అన్నాడు. నాకొక గురి ఉన్నది అన్నాడు. దేవునికి ఒక గురి ఉంది. నీకు కూడా ఒక గురి ఉంది. ఉందా లేదా చెప్పండి? అయ్యా మాకు గురి లేదన్న వాళ్ళు ఎవరు చెప్పండి? అయ్యా మా అందరికీ గురి ఉన్నదన్న వాళ్ళు చెప్పండి. గురి ఉందా?
గురి ఉందా? మీ గురేంటి? మీ గురేంటి చెప్పండి? దేవుని సింహాసనం. మీ గురేంటి? జీవ కిరీటం. మీ గురేంటి? దేవుని రాజ్యము. దేవుని రాజ్యములో ఉండాలి. దేవుని రాజ్యములో కిరీటధారులమై దేవుని సింహాసనం మీద మనము కూర్చోవాలి. ప్రభు అన్నాడు, జయించువానికి నేను జీవ కిరీటమునిచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, విత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయములో మీరు ఫలింప చేయండి నాయన. మేము గురి కలిగిన వారిగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు ఎన్ని వచ్చినా మా గురి చెదిరిపోకుండా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నా. దెలీలాను బట్టి సంసోని యొక్క గురి చెదిరిపోయింది నాయనా. అలా కాకుండా యాషూబు వలె, దావీదు వలె మేము గురి కలిగి శత్రువు ఇచ్చను జయించడానికి మీరు కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నా. రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, శోధనలను వారికి విడుదల మీరు కలుగు చేయండి. ఈ లైవ్ ద్వారా వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.